శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో మనకి రామమందిర నిర్మాణం జరగబోతున్నది. రామభక్తులు ఎంతో కాలంగా వేచిచూస్తున్నటువంటి తరుణం ఇది. రామచంద్రమూర్తి జన్మించినటువంటి స్థానం అయోధ్య రామజన్మభూమిగా కీర్తించబడుతుంటే, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భద్రాచలం దక్షిణ అయోధ్యగా కీర్తించబడుతుంది. అటు అయోధ్యకి ఇటు దక్షిణ అయోధ్యకి ఉన్నటువంటి సంబంధం మనకి చూసినట్లయితే, మనకి దక్షిణ అయోధ్య గురించి పురాణంలో తెలియజేస్తుంటే, అలాగే ఉత్తరంలో ఉన్నటువంటి అయోధ్య రామజన్మభూమి గురించి మనకి రామాయణాది గ్రంథాల వల్ల తెలుస్తున్నది. ఆనాడు రామచంద్రమూర్తి వనవాసం చేసేటువంటి సందర్భంలో బయలుదేరినటువంటి స్వామి 10 సంవత్సరాల తన వనవాస దీక్షను ముగించుకున్నాడు. ఆ తర్వాత అగస్త్య మహర్షి సలహాను కలుసుకుని ఆయన సలహా మేరకు భద్రాచల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పర్ణశాల దగ్గర నివాసం ఉండటం జరిగింది. 2.5 సంవత్సరాల పైచిలుకు కాలం రామచంద్రమూర్తి వనవాసంలో ఎక్కువ కాలం ఉన్నటువంటి ప్రాంతంగా మనకి పర్ణశాల కీర్తించబడుతోంది. అయితే ఉత్తర అయోధ్య మనకి రామజన్మభూమి అంటే రామచంద్రుడు జన్మించినటువంటి స్థానం, అది రామ జన్మస్థానంగా చూపిస్తే, ఇది మనకి దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి భద్రాచలం ఆయన కర్మస్థానంగా భావించవచ్చు. ఎందుకయ్యా అంటే, మనకి రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనాలైనటువంటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లాంటి వాటి ప్రయోజనాలకి నాంది పలికినటువంటి ప్రాంతం ఈ భద్రాచల పరిసర ప్రాంతాలంతా కూడా. పర్ణశాలలో ఉన్నటువంటి సందర్భంలోనే ఈ శూర్పణఖ రావటం, ఆమె యొక్క ముక్కు చెవులు లక్ష్మణస్వామికి పోయటం, ఆ తర్వాత కరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు అనేటువంటి మొదలైనటువంటి 14,000 మంది రాక్షసుల్ని రామచంద్రమూర్తి సంహరించడం, మారీచుడు మాయలేడిగా మారి సంచరించడం, రావణాసురుడు సీతను అపహరించుకు వెళ్లడం, జటాయు అడ్డుపడటం లాంటి సన్నివేశాలన్నీ కూడా చోటు చేసుకున్నటువంటి ప్రాంతం. సీతాపహరణ జరగకపోతే కనుక రావణ సంహారం కాదు కాబట్టి, అలా రావణ సంహారానికి నాంది పలికినటువంటి ప్రాంతం మనకి భద్రాచల పరిసర ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే అది జన్మస్థానంగా భావిస్తే, ఇది కర్మస్థానంగా మనం భావించుకోవచ్చు. ఈ రెండు కూడా అవినాభావ సంబంధంగా మనం సంభావించుకోవచ్చు, ఈ రెండింటి యొక్క అనుబంధాన్ని కూడా. అలాగా భద్రాచలానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాదిలో ఉన్నటువంటి అయోధ్యకి సంబంధం ఉన్నది. రామభక్తులందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి రామభక్తులందరూ ఆశగా చూస్తున్నటువంటి తరుణము మనకి రామజన్మభూమిలో రామమందిరం నిర్మాణం అవ్వాలని, అక్కడ ఆలయంలో మూర్తులను మనం దర్శించాలనేటువంటి కోరిక అనాదిగా ఉన్నటువంటిది. అటువంటి కోరిక నేడు సాకారం కాకబోతుంది ఈ నెల 22వ తారీఖున రామమందిర ప్రతిష్టాపనతో, అక్కడ విగ్రహ ప్రతిష్టాపనతో. అయితే చాలా మంది అనుకుంటున్నారు శూన్యమాసంలో చేస్తున్నారు అని చెప్పేసి. అయితే మనం దాన్ని చూసినట్లయితే మనకి శాస్త్రంలో చెప్పినట్లుగా మనకి ఏవేవి శూన్యమాసాలు అంటే, సూర్యుడు గనక మీనరాశిలో ప్రవేశించినటువంటి సందర్భంలో వచ్చేటువంటి చైత్రము అంటే మేన చైత్రం అని చెప్పేసి అంటారు. అలాగే మిథున ఆషాఢము అని చెప్పేసి అంటారంటే, సూర్యుడు మిథున రాశిలో వచ్చినటువంటి ఆషాఢ మాసము. అలాగే కన్యా భాద్రపదము అంటే సూర్యుడు కన్యా రాశిలో ఉండగా వచ్చినటువంటి భాద్రపద మాసము. అలాగే ధనుఃపుష్యము అంటారు, అంటే సూర్యుడు ధనుర్రాశిలో ఉండగా వచ్చినటువంటి పుష్యమాసము మనకి శూన్యమాసాలుగా కనిపిస్తాయి. రేపటి 14-15వ తారీఖు నుంచి మనకి ఎటు సూర్యుడు మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ పుష్యమాసం శూన్యమాసంగా మనం భావించవలసినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా మనకి నక్షత్రాలలో పుష్యమీ నక్షత్రం నక్షత్ర సమ్రాట్గా చెప్పబడుతున్నది. అటువంటి పుష్యమాసంలో అటువంటి పుష్యమీ నక్షత్రంతో ఏర్పడేటువంటి మాసము ఈ పుష్యమాసము. ఆ పైగా మనకి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి చతుర్విధ పురుషార్థాలలో మనకి పుష్యమీ నక్షత్రం ధర్మం అనే పురుషార్థం ఇస్తుందని మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. అటువంటి ధర్మం అనేటువంటి పురుషార్థాన్ని ప్రసాదించేటువంటి పుష్యమాసంలో మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్ఠ జరగడం చాలా విశేషంగా మనం భావించవచ్చు. ఆ విశేష కార్యక్రమం భద్రాచల రామచంద్రమూర్తి అనుగ్రహంతో భవ్యంగా జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్.